మా హస్బెండ్ ఏదైనా ఒకటి చెయ్యి అంటే ఫస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ అనుకున్నా. కాకపోతే ఇంటీరియర్ ఇంత బాగా కుడతానని అయితే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో జాయిన్ అయ్యాననుకున్నా గానీ హాయ్. నా పేరు లావణ్య. నేను జాయిన్ అవుదామని కూడా రాలేదు. అసలు కనుక్కుందామని వచ్చాను. ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్‌కి రావడం నేను అసలు నాకసల ఎక్స్‌పీరియన్స్ లేదు. స్టిచ్చింగ్ బేసిక్స్ కూడా రావు. నాకు కంటిన్యూషన్ ఉండదేమో, రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అవ్వలేనేమో అనుకున్నా. కానీ సార్ మాత్రం రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అవుతే ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటాయండి. మళ్ళీ మిస్ అయితే ఇదవుతుంది అని చెప్పారు. జాయిన్ అయ్యాను గానీ నాకు కాన్ఫిడెన్స్ లేదు నేర్చుకుంటానని. కాకపోతే వచ్చిన రోజు దగ్గర నుంచి అందరూ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ తోటి సార్ చెప్పే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఎంకరేజ్ చేశారు బాగా. అంటే డౌటొచ్చేది చేయగలనా లేదా అని. కానీ ఓకే. ప్రాక్టీస్ ఉండాలి. అందరి సపోర్ట్ అయితే బావుంది. మా అమ్మాయి మెడిసిన్ జాయిన్ అయ్యాక నాకు ఫ్రీ టైమ్ ఎక్కువైపోయింది. తను వరంగల్‌లో జాయిన్ అయింది. ఇక్కడ నాకు మొబైల్‌కి బాగా అడిక్ట్ అయిపోయాను. మా హస్బెండ్ ఏదైనా ఒకటి చెయ్యి అంటే ఫస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ అనుకున్నా. కాకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తే నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. డ్రెసెస్ అంటే చాలా ఇష్టం. బాగా కొంటా ఉంటా. కాకపోతే నేను నాది స్టిచ్ చేసుకోవాలని ఓకే. జాయిన్ అవుదాం. ఏదో ఒకటి చేద్దాం. మొబైల్‌కి అడిక్ట్ అవ్వకుండా అని జాయిన్ అవుదామని చూసా. మా అమ్మాయి కూడా సరే నువ్వు జాయిన్ అవ్వు. ఎందుకు ఇంట్లో ఉండి ఎట్లాగో నేను జాయిన్ అయిపోయాను కదా! నువ్వు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా! అంటే వచ్చి జాయిన్ అవుదామని చూసాను. ఫస్ట్ ఇంత బాగా కుడతానని అయితే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో జాయిన్ అయ్యాననుకున్నా గానీ బేసిక్స్ నుంచి అన్నీ విత్ ఫార్ములాస్ నేర్చుకునేసరికి బాగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ప్రాక్టీస్ ఉంటే ఏదైనా చేయగలం. సార్ చెప్పేది ఒకటైతే ప్రాక్టీస్ కూడా చేయాలి కంపల్సరీ. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. అది నాకు జాయిన్ అయ్యాక నేనెప్పుడూ అంత టైం కూర్చొని వర్క్ చేసేదాన్ని కాదు ఇంట్లో. కాకపోతే దీని గురించి కంప్లీట్ చేయాలన్న ఇదితో చేస్తున్నా ఏదైనా. అది మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మేమున్నాం చూసుకుంటానులే ఏదో ఒకటి నువ్వు జాయిన్ అయ్యి నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో ఎప్పుడైనా అని బాగా ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్ గానీ, మా హస్బెండ్ గానీ.